రాజమహేంద్రవరంలోనూ గౌతమిపుత్ర శాతకర్ణి విడుదలైన థియేటర్ల వద్ద సందడి నెలకొంది. ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి థియేటర్ వద్ద కేక్ కట్ చేసి అభిమానులతో కలిసి సినిమా చూశారు. అభిమానులు బాణాసంచా పేల్చి సంతోషాన్ని పంచుకున్నారు. గౌతమిపుత్ర శాతకర్ణ ఒక తెలుగువాడి చరిత్ర. ఒక తెలుగువాడు ప్రపంచ చరిత్రలో సామ్రాజ్యాన్ని స్థాపించి ఒక యుగానికి నాంది పలికారు. శాతవాహన శకం అనేది ఈ దేశంలో ఉందంటే అది గౌతమిపుత్ర శాతకర్ణ వల్లే సాధ్యమైంది. ఇలాంటి కథని ధైర్యంగా తీసుకొని కృష్ణ గారి దర్శకత్వంలో బాలయ్య బాబు నటించారు. మేము ఒకటే చెబుతా ఉన్నాం, తెలుగు వారందరూ ఆదరించదగ్గ చరిత్ర ఇది. ఒక తెలుగువాడి యొక్క ఘనతకి ఇది ఒక నిదర్శనం, ఒక శకానికి నాందీకర్త. అందువల్లనే పౌరాణిక చారిత్రక చిత్రాల్లో అగ్రగణ్యుడు ఎన్టీ రామారావు గారు, ఆయన వారసుడిగా బాలకృష్ణ గారు ధైర్యంగా ఈ పాత్రను స్వీకరించి ఈ రోజున విజయం సాధించినందుకు బాలయ్య బాబుకి, దర్శకుడు కృష్ణ గారికి, తెలుగు ప్రేక్షకులకు అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. బాలకృష్ణ గారి 100వ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ సినిమా హిట్ అవడంతో కేవలం బాలకృష్ణ గారి సినిమాని కాదు, ఈ విజయం తెలుగు సినిమాకి విజయం, తెలుగు భాషకు విజయం, తెలుగు జాతికి విజయం. ఎందుకంటే తెలుగు జాతి ఔన్నత్యాన్ని, తెలుగు భాష పుట్టిదనాన్ని, తెలుగు సంవత్సరాది పుట్టించిన దాన్ని ఆయనకి ఆది పురుషుడు శాతకర్ణి, అటువంటి గొప్ప మహానుభావుడి చరిత్రని ఇప్పటివరకు ఎవరు తీయలేకపోయారు. అన్నగారు విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు ఎన్టీ రామారావు గారు ఆయన అనుకున్నాడు ఈ క్యారెక్టర్ వేయాలని. ఈ రోజుని ఆయనకు ధీటైన నటవారసుడు బాలకృష్ణ గారు ఆ రోల్ యాక్ట్ చేయడం, ఈవేళ ప్రజలందరూ కూడా వేణోళ్ళు పగొట్టడం, దేశ విదేశాల నుంచి కూడా రిపోర్ట్స్ వస్తున్నాయి. సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. చాలా సూపర్గా ఉందండి. 100 రోజులు ఒకే థియేటర్లో సింగిల్ థియేటర్లో ఆడుతుంది. బేబచ్చం డైలాగులు అండి, సినిమా చూత మతిపోద్దండి అందరికీ.